ఒక 40 నుంచి పత్తి యొక్క మొక్క 40 నుంచి 40 రోజులు అయిన తర్వాత దానికి వెజిటేటివ్ బ్రాంచెస్ అనేవి వస్తాయి. అంటే సైడ్ కొమ్మలు అయితే వస్తూ ఉంటాయి. ఆ సైడ్ కొమ్మలని కత్తెర సాయంతో మనం కటింగ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో నమస్తే రైతులందరికీ. అయితే మనం ఏంటంటే ఈ వీడియో ఏం తెలుసుకుందామంటే పత్తి విత్తనాలు పెట్టడానికి ఎన్ని మెథడ్స్, ఎన్ని పద్ధతులు ఉన్నాయంటే ఎలాంటి టెక్నాలజీస్ ఉన్నాయి ప్రస్తుతం మన రైతులు ఆచరిస్తున్నాయని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంటే ఎన్ని పద్ధతులు అంటే ప్రధానంగా మనం అమృత్ ప్యాట్ అనేది ఒక పద్ధతి, దాదాలాడ్ అనేది ఒక పద్ధతి, ఆ తర్వాత ఎస్ఆర్టీ అనేది ఒక పద్ధతి, ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనము హై డెన్సిటీ ఫార్మింగ్ అంటారు కదా, సో అది ఒక పద్ధతి అనమాట. ఇట్లా 4 రకాల మనకు తెలిసినవి 4 రకాలు మంచిగా సక్సెస్లో ఉన్నాయి. ఇవి 4 రకాలు అయితే ఉన్నాయి. సో వీటి గురించి అయితే మనము ఈ వీడియోలో పూర్తి విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏది చేస్తే మనం మంచి సక్సెస్ అవ్వచ్చు, మంచి దిగుబడి సాధించవచ్చు అనే పూర్తి సంవత్సరం అయితే తెలుసుకుందాము. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తూ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని యొక్క లైక్ అయితే మీరైతే చేయండి. మీరు లైక్ చేస్తేనే మనం ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయితే అవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఏంటంటే మనకు ఇంకా పనులు అనేటివి చాలా వరకు పెండింగ్లో ఉండిపోయినాయి అనమాట. సో రైతులు చాలా స్లోగా అయితే వెళ్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే మొక్కజొన్న తీసి ఆరబెడతా ఉన్నారు, అమ్ముతూ ఉన్నారు. మొక్కజొన్న యొక్క చేన్లు కూడా ఇంకా రెడీ చేయలేదన్నమాట. నెక్స్ట్ పంటకి మీరు చూసుకోవచ్చు. ఇటు మొత్తం మొక్కజొన్న చూపించు. ఇటు మొక్కజొన్న మొత్తం ఏడాడ పనులు అయితే పెండింగ్లో ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు రైతులు ఏం చేయాలంటే ఖచ్చితంగా స్పీడప్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. పనులు అనేటివి పెండింగ్లో ఉంచకుండా స్పీడప్ చేయండి. ఎందుకు అంటే ఈ సంవత్సరం వచ్చేసి మనకు వర్షాలు తొందరగానే వస్తున్నాయి. రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే వర్షాలు తొందరగానే వస్తున్నాయి. చూసుకోవచ్చు, ఇప్పటికి మనకు వాతావరణం చల్లబడ్డదన్నమాట. కాబట్టి వర్షాలు తొందరగానే వస్తున్నాయి. ఒక వారం రోజులు ముందుగానే వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా రైతులు రెడీగా ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక మనము ఈ మెథడ్స్ అంటే పద్ధతుల గురించి తెలుసుకున్నట్లయితే ఫస్ట్ అయితే అమృత్ ప్యాటర్న్ అనమాట. అమృత్ ప్యాటర్న్ అనేది ఒక హై ఈల్డింగ్ అంటే అత్యధికంగా దిగుబడి ఇచ్చే ఒక టెక్నికల్ లేదంటే టెక్నాలజీ అనుకోవచ్చు అనమాట. సో అమృత్ ప్యాటర్న్ అనేది మనకు అమృతరావు దేశ్ముఖ్ గారు మహారాష్ట్ర యవత్మాల్కి దగ్గర అమ్మోడు అనే గ్రామంలో వీళ్ళైతే ఈ వ్యవసాయం చేస్తూ ఉన్నారు. విశేషంగా ఆదరణ లభించింది. మన తెలుగు రాష్ట్రాలు కూడా చాలామంది చేస్తూ ఉన్నారు. ఈ పద్ధతి ఏంటంటే డిస్టెన్స్ మెయింటెనెన్స్. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు పత్తి పంటకు డిస్టెన్స్ ఎక్కువ పెట్టరు. ఆ తర్వాత దానికి గాలి కానీ సూర్యరశ్మి కానీ సరిగ్గా తగిలి ఫ్లవర్ డ్రాప్ ఎక్క కాకుండా మంచిగా కాయలు సెట్ అయ్యి ఎక్కువ కాయలు సెట్ అయితే కూడా ఒక చెట్టుకు 150-200 కాయలు కూడా తగిలి హైట్ కానీ వెడల్పు కానీ ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి దిగుబడి అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. మనము కూడా ఈ అమృత్ ప్యాటర్న్ మన ఆదిలాబాద్లో చాలామంది రైతులు చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇందులో ఏంటంటే కష్టం అనేది ఎక్కువ ఉంటుంది. అంటే లేబర్ ప్రాబ్లం ఉన్న దాంట్లో మనం చేయలేము. ఎందుకంటే దీంట్లో మనము స్పేసింగ్ ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫర్టిలైజర్ కింద అడుగు మందులు కూడా ఎక్కువ వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే స్టేకింగ్ అంటే కట్టెలు, టమాటాలకి అయితే కట్టెలు కడతారో అట్లా కట్టాల్సి అవుతుంటుంది అనమాట. సో మీరు ఒక 2-3 ఎకరాలు చేసే బదులు 1 ఎకరం అయితే మీరు చేయాలనుకుంటే అమృత్ ప్యాటర్న్ చేసి అయితే చూడండి. మీకు ఖచ్చితంగా దిగుబడి పరంగా అయితే ఖచ్చితంగా డబుల్ దిగుబడి రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. ఇక రెండవ పద్ధతి కనుక మనం చూసుకున్నట్లయితే ఎస్ఆర్టీ పద్ధతి. ఎస్ఆర్టీ అంటే మనకు ఏదైతే బడ్సావ్లే గారు మహారాష్ట్రకు చెందిన ఒక సైంటిస్ట్ అనుకోవచ్చు, రైతు ప్లస్ సైంటిస్ట్ అనమాట. సో వీళ్ళైతే ఎస్ఆర్టీ పద్ధతిని ఫస్ట్ వరిలో స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత కాటన్ మీద కూడా చేస్తూ ఉన్నారు. ఎస్ఆర్టీ ఎట్లా చేయాలంటే ఫస్ట్ అయితే ఒక్కసారి బెడ్లు కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది. 4 ఫీట్ల బెడ్లు కొట్టుకొని మొక్కకి 1 ఫీటు, సాలుకు 4 ఫీట్ల డిస్టెన్స్ తోని మనం అయితే ఇది సాగు చేయాల్సి అయితే ఉంటుంది. దీంట్లో మనము గుంటుక కానీ ఏం కొట్టాల్సిన అవసరం లేదు. కలుపు మందులతోనైతే మనము కలుపును నివారించాల్సి అయితే ఉంటుంది. సో ఇందులో కూడా మనము ఇక ఒకసారి బెడ్లు వేస్తే ఇక 20-30 సంవత్సరాలు మనం ఆ బెడ్లను కదిలించాల్సిన అవసరం లేదు, బెడ్లు తీయాల్సిన అవసరం లేదు, దుక్కు దున్నాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఖర్చు అనేది చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. 50% వరకు మనకు ట్రాక్టర్ యొక్క ఖర్చు కావచ్చు, ఎద్దుల సాయంతో కొన్ని గుంటుకులు కొడతాం, మనకు అది కూడా అవసరం లేదు. కలుపు తీయాల్సిన మంది అవసరం లేదు, అంటే కూలీలు కూడా అవసరం లేదు. సో ఇట్లా అన్ని విధాలుగా మనకు ఖర్చు అనేది తగ్గిపోతుంది. సో ఈ మెథడ్ కూడా మీరైతే ఖచ్చితంగా చేయొచ్చు అనమాట. ఈ మెథడ్ గురించి మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఆ వాట్సాప్ యొక్క లింక్ ఇస్తాము. లింక్లో మీకు జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఎస్ఆర్టీ తెలుగు అనే గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అక్కడ కూడా మీకు పీడిఎఫ్స్ కావచ్చు, దానికి బుక్స్ కావచ్చు మీకు అవైలబుల్ అయితే చేసిస్తాము. ఎందుకంటే మనము రైతుల కోసమే పనిచేస్తూ ఉన్నాము. రైతు ఎప్పుడైతే మంచి దిగుబడి తీసుకోగలుగుతాడో అప్పుడే రైతు సుఖి అవుతాడు. కాబట్టి ఖర్చు తగ్గించి మంచి దిగుబడి తీయగలిగితేనే రైతుకు లాభాలు చూసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనం రీసెంట్గా చూసినాము, ఇప్పుడు ప్రభుత్వాల మీద ఆధారపడితే మనకి ఏది కాదనమాట. రీసెంట్గానే మనం చూసినాము 100 ఎకరాలు మొక్కజొన్న ఈ కరెంట్ షార్ట్ సర్క్యూట్తో కూడా చాలా వరకు మొక్కజొన్నలు కాలిపోవడం జరిగింది. బైన్సాలో కావచ్చు, నిర్మల్లో కావచ్చు, ఆదిలాబాద్లో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా 2 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, 100 ఎకరాలు కూడా మొక్కజొన్న కాలిపోవడం జరిగింది. దానికి బాధ్యత ఎవరు వహించాలి? అసలు గవర్నమెంట్ కదా షార్ట్ సర్క్యూట్ జరిగి అవుతా ఉందన్నమాట. సో ఆ తర్వాత రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే
అన్సీజనల్ రెయిన్స్ పడ్డాయి, వర్షాలు పడ్డాయి, దాంతో కూడా మొక్కజొన్న ఎండబెట్టింది కూడా చాలా వరకు మొలకలు రావడం జరిగింది. సో అసలు ప్రభుత్వం అనేది రైతుకు పట్టించుకోవడమే లేదు. కాబట్టి రైతు స్వయంగా ఖర్చు తగ్గించుకొని దిగుబడి పెంచుకోగలిగితే రైతు సేఫ్ జోన్లో అయితే ఉంటాడు. లేదంటే మనం ఖర్చులు పెంచుకొని పంటలు ఎక్కువ తీసినా కూడా అక్కడ మనము లాభపడే అవకాశం అయితే లేదు. కాబట్టి ఇదన్నమాట ఎస్ఆర్టీ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకోటి పద్ధతి కనుక మనం చూసుకున్నట్లయితే దాదాలాడ్ పద్ధతి అనమాట. ఈ దాదాలాడ్ పద్ధతి కూడా సేమ్ టు సేమ్ మనకు ఎస్ఆర్టీ పద్ధతి లెక్కన ఉంటుంది. ఈ దాదాలాడ్ పద్ధతి ఏంటంటే మనకు దీని యొక్క డిస్టెన్స్ ఎంత పెట్టాలంటే 1x3 ఫీట్స్లో అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. మొక్కకి 1 ఫీటు, సాలుకు వచ్చేసి 3 ఫీట్లు పెట్టాల్సి ఉంటుంది. దీనికి కూడా బెడ్లు వేయాల్సి ఉంటుంది. సో బెడ్లు వేసి ఆ తర్వాత దీనికి 1x3 ఫీట్లలో పెట్టి ఆ తర్వాత మొక్క ఒక 40 నుంచి పత్తి యొక్క మొక్క 40 నుంచి 40 రోజులు అయిన తర్వాత దానికి వెజిటేటివ్ బ్రాంచెస్ అనేవి వస్తాయి. అంటే సైడ్ కొమ్మలు అయితే వస్తూ ఉంటాయి. ఆ సైడ్ కొమ్మలని కత్తెర సాయంతో మనం కటింగ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ పద్ధతిలో కూడా మనం దిగుబడి అయితే పెంచుకోవచ్చు. ఈ పద్ధతి గురించి కూడా మీకు డీటెయిల్స్ కావాలంటే నేనైతే ప్రొవైడ్ అయితే చేయగలుగుతా. సో మీకు నా పర్సనల్ నంబరు మీకు స్క్రీన్ పైన ఇస్తా ఉన్నా. మీరు నాకు ఎప్పుడైనా వాట్సాప్ అయితే చేయొచ్చు అనమాట. మీకు ఏ డీటెయిల్స్ కావాలని నీకైతే చెప్పగలుగుతా. సో దాదాలాడ్ పద్ధతి కూడా చాలా మంది రైతులు మహారాష్ట్రలో ఫాలో అవుతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొందరు రైతులు అయితే ఫాలో అవ్వడం అయితే జరుగుతుంది. ఇక మూడవ పద్ధతి ఏంటంటే, ఇక నాలుగవ పద్ధతి ఏంటంటే హై డెన్సిటీ ఫార్మింగ్ అనమాట. ఈ హై డెన్సిటీ ఫార్మింగ్ అనేది మన తెలంగాణ గవర్నమెంట్ ప్రమోట్ అయితే లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ మొత్తంలో చేయడం జరిగింది. కానీ అట్టర్ ఫ్లాప్ అయితే ఫెయిల్ అయితే అవ్వడం జరిగింది. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే 1 ఎకరానికి 4 నుంచి 5 ప్యాకెట్లు పెట్టమని చెప్పి దగ్గర మొక్కకి ఒక జానెడ్ పెట్టి సాలుకు 2.5 ఫీట్లు 3 ఫీట్లు పెట్టేసి అట్లా పెట్టడం ద్వారా లాస్ట్ ఇయర్ హెవీగా వర్షాలు పడడంతో కాయలు మొత్తం మురిగిపోవడం జరిగింది, ఫ్లవర్ డ్రాప్ కావడం జరిగింది. కాబట్టి లాస్ట్ ఇయర్ అయితే ఏదైతే ఈ హై డెన్సిటీ ఫార్మింగ్ అనేది చాలా వరకు ఫెయిల్ అవ్వడం జరిగింది. చాలా వరకు రైతులు ఎవరైతే ఈ హై డెన్సిటీ ఫార్మింగ్ పెట్టిన వాళ్ళు చాలా వరకు లాస్ అవ్వడం జరిగింది. అయితే ఆ సంవత్సరం అయితే అంటే లాస్ట్ ఇయర్ అయితే మనకు వర్షాలు ఎక్కువ ఉండడంతో అట్లా జరిగిందా అని అనుకోవచ్చు. కానీ ఈ సంవత్సరం ఏంటంటే వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి మీరైతే ఈ హై డెన్సిటీ ఫార్మింగ్ అనేది మీరైతే పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి ఖచ్చితంగా హై డెన్సిటీ ఫార్మింగ్ గురించి అయితే మీకు చాలా విషయాలు తెలిసే ఉంటాయి. ఎందుకంటే గవర్నమెంటే ప్రమోట్ చేస్తూ ఉంది. కాబట్టి తక్కువ దగ్గర మొక్కలు పెడితే ఏంటంటే ప్యాకెట్లు ఎక్కువ పడతాయి అంతే. కాకపోతే అక్కడ కూడా మీకు ఈ చమత్కార్ కావచ్చు, లియోసిన్ కావచ్చు 40 రోజులకు ఒకసారి 70 రోజులకు ఒకసారి ఇట్లా 2 సార్లు స్ప్రే చేయాల్సి అయితే ఉంటుంది. మొక్క యొక్క హైట్ని కంట్రోల్ చేసి చెట్టుకు ఒక 10-20 కాయలు తగినా కూడా మనకు 10 నుంచి 12 క్వింటాలు పర్ ఎకరానికి రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. కాకపోతే మనం హై ఈల్డ్ అంటే ఒక 20-22 అంత అయితే రాకపోవచ్చు అనమాట ఈ హై డెన్సిటీ ఫార్మింగ్లో. ఇది ఒకటైతే గమనించండి. హై డెన్సిటీ అనేది తేలికపాటి నేలలో చేస్తే అయితే బాగుంటుంది. హెవీ ఇలాంటివి చూడండి, ఇది మంచి బలమైన నేల, ఇది డబ్బా పద్ధతిలో పెట్టారు ఇక్కడ రైతు అనేది. సో ఇలాంటి నేలలో ఏంటంటే మనము హై డెన్సిటీ ఫార్మింగ్ పెడతా అంటే మనకు అంత సక్సెస్ అయితే రాకపోవచ్చు అనమాట. ఇలాంటిది ఏంటంటే స్పేసింగ్ ఎక్కువ పెట్టుకుంటేనే మనకు ఎక్కువ కాయలు తగిలి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట. సో ఇదనమాట ఈ 4 పద్ధతులు అయితే మనకు తెలిసినాయి అనమాట. ఒకటి వచ్చేసి అమృత్ ప్యాటర్ను, ఆ తర్వాత మనకు ఎస్ఆర్టీ, ఆ తర్వాత దాదాలాడ్ కాటన్ ఫార్మింగ్, ఇంకోటి వచ్చేసి హై డెన్సిటీ ఫార్మింగ్. సో ఇదనమాట. ఇంకోటి మనం చూసుకున్నట్లయితే ఇది డబ్బా పద్ధతి అనమాట. సో డబ్బా పద్ధతి కూడా ఏంటంటే మనకు మొక్కల సంఖ్య అనేది చాలా తక్కువ కూర్చుంటుంది. ఇందులో మొక్కల సంఖ్య ఏంటంటే 4000 నుంచి 5000 మొక్కల సంఖ్యనే కూర్చుంటుంది. కాబట్టి కొద్దిగా దిగుబడి అనేది తక్కువ రావచ్చు. కాకపోతే ఇందులో ఏంటంటే 2 సైడ్ల నుంచి గుంటుకు కొట్టుకోవచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే 2 సైడ్ల నుంచి గుంటుకు కొట్టుకోవచ్చు దీనికి. సో ఇటు నుంచి గుంటుకు కొట్టుకోవచ్చు, ఆ తర్వాత ఇటు నుంచి కూడా గుంటుకు కొట్టుకోవచ్చు. కాబట్టి ఏంటంటే మనకు దీంట్లో ఏంటంటే కలుపు సమస్య అనేది చాలా ఈజీగా కంట్రోల్ అవుతుంది. మనుషులు పెట్టి తీయాల్సిన అవసరం అనేది చాలా తక్కువ వస్తుంది. కాబట్టి ఇది అనేది కొద్దిగా కలుపు నివారణకు చాలా బాగుంటుంది. కాకపోతే ఇది ఏంటంటే మంచి గట్టి కండ కలిగిన భూములు మాత్రమే ఇది పెట్టుకుంటే కొద్దిగా సక్సెస్ అవ్వచ్చు. కానీ ఈ కాలంలో ఏంటంటే ఈ సీడ్స్ అనేవి ఎర్లీ వెరైటీస్ రావడం జరిగింది. ఆ తర్వాత మరి పంటలు తీసేసి మొక్కజొన్న వేస్తున్నారు. కాబట్టి ఈ పద్ధతి పెడితే అంత ఉపయోగం అయితే ఉండకపోవచ్చు. కాబట్టి మీరైతే ఎస్ఆర్టీ కావచ్చు, దాదాలాడ్ కావచ్చు, లేదంటే 1x3 ఫీట్లా పెట్టినా కూడా సక్సెస్ అయితే అంటే నార్మల్గా 12-15 క్వింటాల వరకు తీయచ్చు అనమాట. ఈ పద్ధతి ఏంటంటే మొక్కల సంఖ్య తక్కువ కూర్చుంటుంది. కాబట్టి మనకు అంత దిగుబడి అయితే రాకపోవచ్చు. ఇది పెట్టాలనుకున్న వాళ్ళు కూడా మంచి బలమైన భూమి ఉంటేనే ఈ పద్ధతులు అయితే పెట్టుకోవడానికి ఆస్కారం పెట్టుకుంటే బాగుండడం అయితే జరుగుతుంది. సో కాబట్టి మీకైతే ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే మంచి సమాచారం అయితే అంటే ఎలాంటి మందులు కొట్టుకోవాలి, ఫస్ట్ స్ప్రే, సెకండ్ స్ప్రే, థర్డ్ స్ప్రే, ఆ తర్వాత మిరప పంట మీద కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాం. మిరప పంటలు కూడా ట్రిప్స్ని ఎలా కంట్రోల్ చేయాలి, దోమని ఎలా కంట్రోల్ చేయాలి, పురుగుని ఎలా కంట్రోల్ చేయాలి, ఫ్లవర్ డ్రాప్ కాకుండా కాపు ఎలా సెట్ చేసుకోవాలని పూర్తి సమాచారము అన్ని పంటల విషయమే మన ఛానల్లో వస్తూ ఉంటుంది. కాబట్టి మన
మెయిన్ ఒక గ్రూప్ అయితే ఉంటుంది, ఆర్ఎన్ ఫార్మ్స్ అనే వాట్సాప్ గ్రూప్. దాని కూడా లింక్ కూడా మీకైతే ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా మీరైతే వెళ్ళి దాంట్లో మీరైతే జాయిన్ అవ్వచ్చు. దాంట్లో వాతావరణ అప్డేట్ కావచ్చు, ఆ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది. మన వాతావరణ అప్డేట్ కావచ్చు, ఆ తర్వాత పంటల రేట్లు కావచ్చు, ఇట్లా అన్ని విషయాలు అయితే మనమైతే ఇస్తాం. ఇంకో విషయం గుడ్ న్యూస్ ఏమని చెప్తే, ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే పత్తి రేట్లు అయితే హెవీగా పెరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం ఈరోజు ఆదోని మార్కెట్లో రేట్ కనుక చూసుకున్నట్లయితే 10,000 రూపాయల కంటే ఎక్కువైతే అవ్వడం జరిగింది. అంటే క్వింటాకు 10,000 రూపాయలు అయితే పలకడం జరిగింది. అంటే ఇక్కడ మనము కాటన్ రేట్ కూడా మంచిగా పెరుగుతుందని మనమైతే చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం ఏదైతే ఉందో వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి పత్తి పంట అనేది మంచిగా పడుతుంది. ఇది ఒకటి మీరైతే గుర్తుపెట్టుకోండి. మొత్తం కరువు అయితే ఏం రాదనమాట, పత్తి పంటకు అనుకూలంగా అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎలాంటి విస్తీర్ణం తగ్గకుండా వేరే పంటలపైన పోకుండా మొక్కజొన్న లాంటివి వేసినా కూడా మనకు భూములు ఖరాబ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ బటన్ నొత్తండి. ఖచ్చితంగా మంచిగా సపోర్ట్ చేస్తే మంచి వీడియోస్ అయితే ప్రతిరోజు వస్తూ ఉంటాయి. కాబట్టి చూస్తుండండి మన ఛానల్. ఉంటాం మరి, నమస్తే.